హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ 405. సండే వ్లాగ్ అనమాట, ఫుల్ లెంతీ వ్లాగ్. ఈరోజు ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మీతో టిఫిన్ వ్లాగ్ అనమాట. టిఫిన్ సెక్షన్ నేను ఏం చేశాను అని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి చూస్తున్నారు కదా, రాగి పిండితో దోశ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్, ఈసారి కనుక్కొని మీకు చెప్తాను. మా సిస్టర్ అయితే మా అక్క ప్రిపేర్ చేసి ఇచ్చింది. నేనైతే నాకు ఇచ్చింది మా అక్క బ్యాటరు. పిల్లలకైతే దోశ పోసిస్తున్నాను. చూస్తున్నారు కదా, మనము నీళ్లు తక్కువ పోసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగా అయితే వచ్చింది దోశ. కొంచెం ఆయిల్ వేసుకొని మంట అనేది పెద్దగా పెట్టుకొని, హెల్త్కి చాలా మంచిది కదా రాగి దోశ అనేది. డైటింగ్లో ఉన్న వాళ్ళకి కానీ మంచిది, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. అందులో ఈ సమ్మర్లో ఇంకా మంచిది. మనకి ఎక్కువగా దాహం వేయకుండా, దోశ అంటే మనకి ఎక్కువగా దాహం వేస్తుంటుంది, బట్ రాగి దోశ తింటే అంత ఎక్కువగా దాహం అయితే వేయదు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు అంతే. ఇంత బాగా అయితే వచ్చింది. పల్చగా అయితే పిండి పెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే. మీరు బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా అయినా ఉండాలి, నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడైతే మా పిల్లలకైతే వేసేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు అయితే తింటున్నారు. ఆ పిల్లలు అయితే ఇప్పుడు తింటున్నారు. దీనైతే దోశ తింటున్నారు పిల్లలిద్దరు. నాన్న ఎలా ఉంది? సూపర్ సూపర్. దోశ అయితే వేస్తున్నాను. ఎలా ఉంది నాన్న? సూపర్. ఎలా ఉంది నాన్న? ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఇప్పుడు నేను బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ముందే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పీసెస్లోకి మసాలా అనేది మొత్తం వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్టు ఇవన్నీ వేసుకోవాలి. పీసెస్ అయితే నేను ఏం కట్ చేయలేదు, బిర్యానీ పీసులకే కట్ చేసుకొచ్చారు. అంటే లెగ్ పీసెస్, బోన్ పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టున్నాను. కట్ చేసి పంపించారు వాళ్ళే. నేనైతే వాష్ చేసుకొని జస్ట్ 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పైన అంతా వేసుకున్నాను. పెరుగు అయితే కొంచెం వేసుకుంటున్నాను. నార్మల్గా అయితే నేను పెరుగు వేయను. 2 టైమ్స్ ఏమో చేశాను బిర్యానీ అంతే. యూట్యూబ్లో అయితే చూస్తే బిర్యానీలోకి ఇట్లాగా పెరుగు అయితే వేస్తున్నారు. తర్వాత కారం మొత్తం వేసుకొని బాగా కలిపి పెట్టేసుకున్నాం. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం దీన్ని. తర్వాత కడాయి పెట్టుకునేసి 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. ఖాళీ ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. కాసేపు ప్యాన్ అయితే హీట్ ఎక్కిద్దాము. చూస్తున్నారు కదా, మనము ఎంత చేస్తున్నామో అది సరిపడినంత కడాయి అయితే తీసుకోవాలి. ఆయిల్ అయితే దీంట్లోకి పోసేసుకున్నాము. పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఏంటంటే కరివేపాకు వేసేస్తున్నాను. తర్వాత ఆవాలు కూడా సరిపడినంత అయితే దాంట్లోకి వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, తర్వాత మనము దీంట్లోకి అయితే అల్లం పేస్ట్ అయితే వేయకూడదు, బట్ మర్చిపోయాను అనమాట. పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తున్నారు. ఏం చేస్తున్నానో వీడియో తీస్తూ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఫస్ట్ టైం కదా, కొంచెం కష్టంగానే ఉంది. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 5-6 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ అనేవి మనం దానికి తగినట్టుగా తీసుకోవాలి. బాగా ఇట్లా కలిపి పెట్టేసుకుందాము ఆనియన్స్. ఇవైతే గోల్డ్ కలర్లోకి అయితే చేంజ్ అవ్వాలి ఆనియన్స్. చూస్తున్నారు కదా, ఆనియన్స్ ఎవరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. ఇవి మరీ లావుగా కూడా కట్ చేసుకోకూడదు, సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. టమోటాస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. చూస్తున్నారు కదా, ఇవి కుక్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా కుక్ అయిపోతున్నాయి. ఫాస్ట్గా చేయాలండి, ఎందుకంటే నేను బాగా లేట్గా స్టార్ట్ చేశాను. 12 అయిపోయింది. అంటే దోశలు పిల్లలు లేట్గా తిన్నారు, అందుకని నాకైతే లేట్ అయిపోయింది. అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇదన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. చికెన్ కూడా అయితే లేట్గా తెచ్చారనమాట, అందుకనే నేను కొంచెం లేట్ అయిపోయింది. 12 o'clock అయిపోయింది కదా, పిల్లలు బాగా ఆకలితో ఉంటారు. ఫాస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడైతే మనము బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు టమాటాస్ తీసుకొని దీంట్లో వేసేసుకున్నాము. మీడియం సైజ్ టమాటాస్ అయితే ఒక 6-7 తీసుకున్నాను. అవి బాగా సన్నగా కోసుకొని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అయితే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అందరికీ తెలిసిందే టమాటాస్ తొందరగా కుక్ అవ్వాలి, స్మాష్గా అవ్వాలంటే మనము కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మసాలా అంతా బాగా పట్టిందేమో అని చూసి తర్వాత ఈ చికెన్ అంతా అయితే తీసుకొని
దీంట్లో కలుపుకోవాలి. చూద్దాము మనం ఆనియన్స్ టమాటాస్ బాగా బాయిల్ అయ్యాయో లేదో చూసి తర్వాత అయితే దాన్ని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా కలుపుకున్నామంటే అది తొందరగా అయితే కుక్ అయిపోతుంది. ఆయిల్ కూడా దానికి సరిపడినంతే వేయాలి. మనమైతే మూత పెట్టేసుకున్నామంటే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాగా కుక్ అయిపోయింది టమాటాస్ ఆనియన్స్. అవి ఇప్పుడు కుక్ అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది, తర్వాత మనకి కుక్ అవ్వవు. ఇప్పుడైతే అల్లం పేస్ట్ మనం వేసేసుకుందాము. మసాలాలు అయితే అల్లం పేస్ట్ వేసాను, బట్ అది సరిపోదన్నమాట. దీంట్లో కూడా ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటే మనకి రైస్లో కూడా బాగా కలుస్తుంది. ఎందుకంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ వేయకుండా ప్యాకెట్ వేస్తున్నారంటే, నాకు ఫస్ట్ నుంచి అలవాటు, నేను ప్యాకెటే యూజ్ చేస్తాను. అది కూడా టేస్ట్ బాగానే వస్తుంది. అందుకే నేనైతే దీన్నే చేస్తున్నాను. మా బాబు అయితే ఏం చేస్తున్నావు అమ్మ ఎత్తుకో అంటున్నాడు. ఉంటున్నాను. పీసెస్ అయితే మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు పీసెస్ అన్నీ మనము దాంట్లోకి వేసేసుకుందాం ఫాస్ట్గా. ఎందుకంటే ఆనియన్స్ టమాటాస్ అనేవి బాయిల్ అయిపోయి, మా బాబు చూసారా దీని పక్కన కూర్చున్నాడు. కొంచెం దూరంగానే కూర్చోబెట్టాను లేండి, ఎందుకంటే గ్యాస్ కదా. అమ్మ నాకు ఇవి పట్టుకుంటా అంటున్నాడు. నాన్న నువ్వు చేయలేవు అంటున్నాను. మా పెద్ద బాబు అయితే ఉన్నట్లయితే నేను ఫోన్ ధైర్యంగా ఇచ్చేదాన్ని, ఎందుకంటే వాడైతే బాగా షూట్ చేస్తాడు. మీరు నా మొబైల్ వీడియో పెట్టినప్పుడు కూడా చూసారు కదా, మా బాబాయ్ వీడియో తీసింది అయితే బాగా చేస్తాడు. ఇప్పుడైతే కొంచెం ఎంత మెస్సీగా ఉంది స్టవ్ దగ్గర, ఎందుకంటే మనము ఇవి చేసేటప్పుడు ఏమైనా మనం స్పెషల్స్ చేసేటప్పుడు ఎలా పడితే అలా పెట్టేస్తాం కదా. అందుకని మా చిన్న బాబుకి ఇచ్చాను అనుకోండి, మొత్తం తీసేస్తాడు. దాన్ని మళ్ళీ మీరు కామెంట్లో పడ్డం ఎందుకండి. అందుకే నేనే ఎలాగోలా కష్టపడితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం దాంట్లోకి వేసేసాము. చూసారు కదా ఏ కలర్లోకి అయితే ఉందో. వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం, ఎందుకంటే చికెన్కి సాల్ట్ ఉప్పు మళ్ళీ పట్టాలి కదా. దాంట్లో అయితే మనం అంత ఎక్కువ వేయలేదు, మళ్ళీ టమాటాస్లో వేసినప్పుడు కలవాలి కాబట్టి వేసుకొని. చూస్తున్నారు కదా ఏ కలర్లోకి వస్తుందో. ఇప్పుడైతే మనం వాటర్ పోయకూడదు, ఎందుకంటే ఇవి బాయిలర్ అంటారు కదండి, ఆ కోళ్ళు అనమాట. దానికి వాటర్ కంటెంట్ అనేది వస్తుంది, రిలీజ్ అవుతుంది దాంట్లో నుంచి. కొంచెం లైట్గా మన హీట్ అనేది తగ్గిస్తున్నాను బాయిల్ అవ్వడానికి. ఇప్పుడైతే మూత చూస్తుంటే ఇలాగా బాయిల్ అవుతుంది. చూసారా, ఇందాక అసలు వాటర్ లేదు, ఇప్పుడు ఎంత వాటర్ వస్తుందో అదే నేను చెప్పి వాటర్ అయితే అదంతా రిలీజ్ చేస్తుంది. ముక్క గట్టి పడే కొద్దీ వాటర్ అంతా దాంట్లో ఇంకుతుంది. మొత్తం బాగా కలిపేసుకోవాలి, బాగా ఉడికిపోతుంది అది. మనం మళ్ళీ వాటర్ కలర్ అయితే ఎలా చేంజ్ అవుతుంది, ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి. అది మాత్రం నాకు మా సిస్టర్ మొత్తం బాగా కలిపేసుకొని మనమైతే రైస్ని ముందే ఇక్కడ కడిగి పెట్టేసుకున్నాము. 2 kgsకి 1.5 రైస్ అయితే నేను వేసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి. రైస్ ఎక్కువ కావాలంటే రైస్ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే చికెన్ అయినా ఎక్కువ వేసుకోవచ్చు. ముక్కలు చూసారు కదా, ఇవి అన్నమాట చిన్ని లెగ్ పీసెస్, బోన్ పీసెస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మూత పెట్టేసి తర్వాత అయితే మనము రైస్ వేసేస్తున్నాం. చూసారా, అసలు నేను వాటరే పోయలేదు, కానీ వాటర్ ఎంత అయితే ఉందో దాంట్లో. రైస్ అనేది నేను నార్మల్ జీలకర్ర మసూర్ అంటారు కదా, అవే వేసుకుంటున్నాను కడిగి. ఎందుకంటే బాస్మతి అయితే ఇంట్లో లేవు, ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటాను. ఈసారి మర్చిపోయాను అనమాట. అనుకోకుండా చెయ్యాలనుకున్నాను. సో మా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం అయితే అనుకోకుండా చేస్తున్నాను. ముందే అనుకొని ఉంటే నేను అయితే బాస్మతి తెచ్చేదాన్ని. బాస్మతి బాగుంటుంది అనమాట. యాక్చువల్గా 2 times చేసినప్పుడు నేను బాస్మతితోనే చేశాను. ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకున్నాం కదా, కొంచెం అలా కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం అనేది నలుగుతుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి. మనం 1 గ్లాస్కి 2 glasses వాటర్ అయితే వేసుకోవాలి. బిర్యానీ కదా, కొంచెం లాస్ట్లో మనం 1 గ్లాస్ అయితే తగ్గించాలి, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. నేనైతే 12 glasses వేయాలి, కానీ నేను 10 glasses పోస్తున్నాను, ఎందుకంటే వాటర్ ముందే ఎక్కువగా ఉండింది. రైస్ అనేది మెత్తగా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి దాని మీద అయితే మనం ఏదైనా వాటర్ పోసి ఏదో ఒకటి బౌల్ అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే బరువుకి పెట్టేసామనుకోండి బయటికి రాకుండా ఆవిరి అనేది మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా అయితే అవుతుందో. దీంట్లో అయితే వాటర్ పోసుకొని పెట్టామంటే అది బరువుగా ఉంటుంది కాబట్టి మనకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం తీసి చూద్దాం ఎలా ఉందో రైస్. చూసారా, మొత్తం కుక్ అయిపోయింది. రైస్ అంతా బాగా కుక్ అయింది కదా, పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి. నేను ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను. పీసెస్ కుక్ అయిన తర్వాతే రైస్ వేసుకోవాలి, ఎందుకంటే మనకి చికెన్ కదా, బాగా కుక్ అయితేనే బాగుంటుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి అలాగే బరువు అని పెట్టేస్తే మనకి తర్వాత చూసుకున్నాకైతే రైస్ అంతా బాగా కుక్ అయిపోతుంది హీట్ మీద. మనకి ఫస్ట్ బియ్యంగా అనిపించవచ్చు, అందుకని మనం వాటర్ పోసుకోకూడదు. చూసారా, మా బాబు అయితే అమ్మ వెయ్యి అని ఫాస్ట్గా అడిగాడు. అందుకని నేను కొంచెం పీస్ వేసి ఒక ముక్క అయితే పెట్టాను. ఎలా ఉందో చూడండి మీరే. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాగా కాలుతుంది. ఎలా ఉంది నాన్న? సూపర్. బాగుందా? ఇప్పుడు చికెన్ తిను. బాగా అయితే బాయిల్ అయిపోయింది.